వాళ్ళ వివాహం అయింది. ఇది 14వ సంవత్సరము. అంటే ఈ 14వ సంవత్సరంలో నడిపించిన దేవాది దేవునికి మనం ఎంతైనా స్తుతులు చెల్లించవలసిన వారు. మరి కొడుకును కోడల్ని ఈ సేవలో ఈ కత్తెరను బహుగా దీవించి ఆశీర్వదించి అన్ని విషయాలు సహాయం చేసి ఇచ్చినటువంటి చిన్న బిడ్డలు కూడా దీవించి మరి వివాహ దినమును జ్ఞాపకం చేసుకుంటూ నాయన ఇగో బాప్టిజం తీసుకున్న దినమును, వివాహం చేసుకున్న దినమును, పుట్టిన దినమును జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనాలు చెప్పుకుంటుండగా మీరేమి హస్తం చాపండి, బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, అన్ని విషయాలు సహాయం చేయండి. ఇంకా మీ పరిచర్యల సేవలో ముందుకు వెళ్ళాలి. మీ దయగల దేవదత్తుల వారికి తోడుగా ఉంచుమని యేసయ్య నీ నామములో ప్రార్థించి ఈ వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డలను దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఫలించేవారుగా మీరే మెస్తం తోడుగా ఉంచుమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.